తోటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నమస్కారం। ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడానికి కారణం నిన్న ఎల్లారెడ్డిలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ సమావేశం అని చెప్పేసి 100-150 మందిని జమ చేసుకొని మీరు చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో మీద ఒక తెలంగాణ పార్టీ పెద్ద పార్టీ అని చెప్పి చెప్పుకునే మీరు ఒక 100-150 మందిని వేసుకొని మేము అనుకున్నాం విస్తృత స్థాయి సమావేశం అంటే ఎల్లారెడ్డిలో మొత్తం అంతా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నాయకులు కనబడతారు అనుకున్నాం। కానీ ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నాయకుల జాడలేని ఎక్కడ కూడా కనిపించలేదు। నిన్న ఇదే మాజీ శాసనసభ్యులు సురేందర్ అన్న గారు నిన్న మాట్లాడుతున్నారు। తను మాట్లాడే విధానంలో అంటే మరి ఏం జరిగిందో ఏమైందో తెలియదు, కానీ మతి లేకుండా మాట్లాడుతున్నాడు। మతి ఉండి మాట్లాడుతుందా, మతి లేకుండా మాట్లాడుతుందా, రేపటి భవిష్యత్తు రాజకీయాలలో కొత్తగా వచ్చినటువంటి మాలాంటి రాజకీయ నాయకులకు ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి బూతులు మాట్లాడాలని చెప్పేసి తను ఒక ప్రజావేదికగా అందరు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అంతటా తను మాట్లాడే మాటలన్నీ కూడా విన్నారు। అవులగాళ్ళు అంటుండ్రు, పీకుడుగాళ్ళు అంటుండ్రు। మేము ఇంతకుముందు మున్సిపల్ ఎలక్షన్లు వస్తే ఇంకా ఏవేవో బూతులు మేము మాట్లాడదలుచుకోలే, కానీ బూతులు మాట్లాడుతూ మాలాంటి కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులకు ఏం నేర్పించాలనుకుంటున్నారో నేనైతే ఈ మీడియా ముఖంగా మేము వారిని అడగదలుచుకున్నాం। అన్నా నువ్వు చెప్పేది కరెక్టే, నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు ఏం అడుగుతున్నావు? రైతులందరూ మీ కాలం వేసి పడుతున్నారనుకో, మీ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వమే, రైతులను కాలం వేసుకునే ప్రభుత్వం మీది। ఇంతకుముందు మీరు అన్నట్టు మీ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మేము లారీలు తెచ్చినాం, మేము లారీలతో కాంట్రాక్ట్ పెట్టించినాం, మేము అడ్డు కనిపించినాం అని చెప్పి నువ్వు ఏవో చెప్తున్నావు అన్న। మీ 5 సంవత్సరాల పాలన మీరు గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో పోయినప్పుడు మీ పాలన ఎట్లుందో మాకు తెలుసు। గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులం ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట దాదాపు 2 గంటల పాటు రాస్తారోకో చేసిన విషయం నువ్వు గుర్తుంచుకోవాలి। కావాలంటే నువ్వు బ్యాక్ వెళ్లి మీడియా మిత్రులకు అడుగు, మేము ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులం రాస్తారోకో చేసినామని అని చెప్పేసి ఈ రోజు వచ్చి మీరు చెప్తున్నారు లేని కళ్ళబొల్లి మాటని చెప్పి మీరు చెప్తున్నారు రైతులను కావాలనే రోడ్డు మీకు తీసుకొస్తున్నారు। మరి అలాంటి కళ్ళబొల్లి మాటని చెప్పి నువ్వు ఏదైతే మా గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారు ఎల్లారెడ్డిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి గౌరవ శాసనసభ్యులు, నువ్వు అంటున్నావు ఏం చెప్తున్నావు? ప్రెస్ ఆయన ఏంటో ఉంటాడు ఏమో చేస్తాడని చెప్పేసి మరి మీ ముఖం ఏడబెట్టుకున్నారు, మీరు ఏడున్నారు? ఇదే శాసనసభ్యులు వడ్ల కల్లాలు స్టార్ట్ కాక ముందు కామారెడ్డిలో R&B గెస్ట్ హౌస్ లో అందరు అధికారులను పిలిపించి ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మన డిహెచ్ఓ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో డిఎం వాళ్ళందరూ పిలిపించి కలెక్టర్ గారిని అందరినీ కూడా పిలిపించి ఏఎంసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరూ కూడా పిలిపించి R&B గెస్ట్ హౌస్ లో మీటింగ్ పెట్టి మరి రైతుల వడ్లను తొందరగా ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది। మరి తెలియదా నీకు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయినావు? మరి ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, ఇక్కడ నువ్వేం చెప్తున్నావు? పీకుడుగాళ్ళు అని మాట్లాడుతున్నావు అన్నా। మేము మర్యాదతో అడుగుతున్నాం, ఈ భాష మార్చుకోండి। ఈ భాష మార్చుకోకపోతే అందరూ కూడా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు। మీరు 10 సంవత్సరాల మీరు ఏదైతే పాలన చేసిందో ఆ పాలనలో మీకు అందరికి కూడా తెలుసు మీరు ప్రజలకు ఎంత ఇబ్బందులు పెట్టిర్రు। ఆ ఇబ్బందులే మీకు ఈ పొద్దు ఇంట్లో కూర్చునేటట్టు చేసినాయి। మీరు చెప్తున్నారు ఏమంటారు వడ్ల కళాలకి వడ్లు పోతలేవని చెప్పేసి ఇదే శాసనసభ్యులు డే టు డే వాళ్ళ పిఎలతో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ, ఆర్డీఓలతో, ఎంఆర్ఓలతో, ఇదే మా ఏఎంసీ చైర్మన్ గారు డైలీ వాళ్ళతో మాట్లాడుతున్నారు। మా పిఎస్సి డైరెక్టర్లతో, మా వైస్ చైర్మన్ గారితో మాట్లాడి వాళ్ళు డైలీ లారీలు పంపిస్తున్నారు। మరి మీరు ఏడున్నారు? మరి మీరు ఎన్ని లారీలు తీసుకొచ్చి మీరు వడ్లు కనిపించి మీరు చేసి మరి మీరు మాకు చెప్పాలి। చెప్పకుండా మీరు కల్లిపల్లి మాటలు చెప్పి రైతుల రాగం పెడదామని చూస్తే
మీకు ఇప్పుడు ఎట్లా ఏదైతే మోసం జరిగిందో మీరు ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చునే పని ఇట్లనే ఉంటది. మీరు ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చే ప్రసక్తి మాత్రం ఉండదు. మీరు అంటారు కరెంటు గురించి మీరు ఇంతకుముందు మీరు చెప్పారు, మోటార్లకు మీరు ఇంతకుముందు మీటర్లు పెడతామని మీరు చెప్పారు. కానీ మా ప్రభుత్వం అట్లా కాదు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కరెంటు ఫ్రీ ఇస్తున్న ప్రభుత్వం రైతులకు ఏమైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. మీరు చెప్తున్నారు ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు డబల్ బెడ్రూమ్లను ఇచ్చిరు, ఊరికి 5 ఇచ్చిరు. ఆ డబల్ బెడ్రూమ్లకి ఎన్ని ఇళ్లకు ఎన్ని పైసలు ఇచ్చిరో మీకు చెప్పాలి. కానీ మేము అదే మీ డబల్ బెడ్రూమ్ల ఉన్న ఇళ్లకి మా గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారు ఎండీ గారితో మాట్లాడి మరి ఎంతమందికి ఇళ్లకు పైసలు ఇప్పించారో మేము చెక్ల రూపంలో కూడా మీకు చూపిస్తాం. మీరు గతంలో ఏదైతే కాంట్రాక్టర్లకు 40% తీసుకొని మరి మీరు ఏమంటారు వర్కులు ఇచ్చిన ఘనత మీది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు మా మదన్ మోహన్ అన్న గారు మాత్రం ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర రూపాయి లేకుండా, ఒకవేళ వాళ్ళ దగ్గర పైసలు లేకపోతే కూడా స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మా మదన్ మోహన్ అన్న గారికి వాళ్ళు పైసలు ఇచ్చి మరి ఇక్కడ పనులు స్టార్ట్ చేపిస్తున్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. మేము మాట్లాడే విధానం మార్చుకోవాలి. మీరు భావితరాలకు సరే మీరు ఓడిపోయినచ్చు, ఈరోజు ఓడిపోయినంత మాత్రాన మీ అనుచిత వాక్యాలు ఇలాంటి గలీజ్ మాటలు మాట్లాడద్దు. మేమందరం కూడా ఏమంటారు నేర్చుకునే స్టేజ్ లో ఉన్నాం. ఆ నేర్చుకునేది ఇప్పుడు మీరు మాట్లాడితే రేపు మేము మాట్లాడాల్సి వస్తుంది. ఇవన్నీ మీరు మానుకోవాలి. మానుకోకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు తప్పనిసరి బుద్ధి చెప్తారు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయాలని నిర్ణయించిందో అవన్నీ కూడా ఒక్కొక్కటి అవుతున్నాయి. మీకు అవన్నీ మీకు నొప్పి అవుతుంది, మీకు బాధ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏదో చెప్పి ఎటో పోతుందని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పినాయని అమలు చేస్తుందని మీరు భ్రమలో ఉన్నారు. కానీ ఈరోజు నిజంగానే కాంగ్రెస్ పార్టీ చెప్పినవన్నీ చేసే ప్రభుత్వం ఏముందంటే కాంగ్రెస్ పార్టీ. మీ గవర్నమెంట్ లో మీరు డిఫాల్టర్లుగా చేసి రైస్ మిల్లను చాలా మంది కూడా మోసం చేసి వాళ్ళ రైస్ మిల్లను మూసేపించే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ పొద్దు మీరు చూసుకోండి, మీ గత ప్రభుత్వంలో 40 రైస్ మిల్లు బంద్ చేసిన ఘనత మీది. మరి ఇప్పుడు 40 రైస్ మిల్లు బంద్ చేసినాక ఎన్ని టన్నుల ధాన్యాన్ని వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళు నిల్వ చేస్తుండే. మరి 40 రైస్ మిల్లను బంద్ చేయించి ఈరోజు వచ్చి నువ్వేమంటారు మీ వేముల ప్రశాంత్ రెడ్డి ఇంతకుముందు ఆయన కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఉండే కదా, మరి ఆయన ఆలోచన చేసింది. మరి మీరు అంటున్నారు మేమేం బీకినా, మరి మీరేం బీకిరు, మరి మీరేం బీకి మీరు ఏం చేసి చెప్పండి. 40 రైస్ మిల్లను మీరు బంద్ చేసినప్పుడు మీరేం బీకిరు మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నాం. 40 రైస్ మిల్లను బంద్ చేయించినప్పుడు మీరేం బీకిరు మాకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా రైతుల నాగం పట్టిస్తా అంటే మీరు అనవసరంగా దెబ్బతింటారు. ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని నమ్మకనే మిమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరైతే ఏవైతే హామీలు అమలు చేయాలని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్పినామో అవన్నీ కూడా ఒక్కోటి అవుతా ఉన్నాయి. రైతులకు రుణమాఫీ అన్నం, 2 లక్షల రుణమాఫీ అయిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అలాగే ప్రతి గ్రామాలలో ఇందిరా మిల్లు దాదాపు 3,500 ఇండ్లు మా ఎల్లారెడ్డి నియోజకవర్గం వచ్చినాయి. ఎక్కడన్నా ఒక్క ఇల్లు ఆగుతుందా? ఒక్కొక్క ఇల్లుకు ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోకుండా, ఎక్కడ కూడా ఎలాంటి బాధ ఇబ్బంది లేకుండా, ఒక్కటి కూడా ప్రాబ్లం లేకుండా వాళ్లకు ఇండ్లు ఇస్తున్నాము. అందరికీ కూడా ఈరోజు వాస్తవానికి మీరు అంటున్నారు రైస్ మిల్లర్లతోని వడ్ల కొనుగోలుకు ముందే ఏదైతే చదువుకున్న తెలివి ఏదైతే ఉంటుందో మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నది. చదువుకోని తెలివి నీది. ఆ మాట్లాడే విధానం నువ్వు ఒక ఏమంటారు స్టేజ్ మీద ఉన్నావన్నా ఇది మర్చిపోయి ఆ మాట్లాడే విధానం మార్చుకోండి మీరు. కానీ మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తా ఉన్నారు, వడ్లు కొనుగోలు స్టార్ట్ కాకముందే అందరు అధికారులను పిలిపించారు. వాళ్ళందరికీ కూడా
చెప్పడం జరిగింది. కంపల్సరీ మీరు కొనుగోలును తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి. మీరు ఇంతకుముందు ఉన్నప్పుడు ఇదే లింగంపేట గ్రామంలో, లింగంపేట మండలంలో రైతు కుప్పల మీద ఎంతో మంది చచ్చిపోయారు. అది మీకు తెలియదా? మరి ఈరోజు చూడండి, ఎక్కడ కూడా రైతులు ఏమంటారు, కుప్పల మీద అక్కడిక్కడ ఎవరు ఆగుతలేదు. ఎందుకంటే అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది. మీరు చేసిన దానికే లేట్ అవుతుంది. మీరు ఏదైతే 40 రైస్ మిల్లు మూసేపించినో దానికే ఈరోజు ఇబ్బంది అవుతుంది. లేకపోతే ఈ వడ్లు ఆగేది కాదు. ఏమంటారు, ప్రభుత్వం ఏమంటారు కొనడానికి వెనుకపోతలేదు. ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం వడ్లు కొనుగోలు కూడా జరుగుతుంది. కంపల్సరీ మీరు అన్నట్టు, మీరు చెప్పినట్టు ఇక్కడ ఏమి లేదు. మీరు అన్ని చెప్పుడు మానేయండి. చెప్పుడు మానేసి మీరు మంచిగా ఉంటేనే మంచిది. లేకపోతే రైతులు మీకు బుద్ధి చెప్పే టైం దగ్గరకు వచ్చింది. మీరు మళ్ళీ మీరు అధికారంలోకి వస్తామని మీరు అనుకుంటారు. అది మీ కళ. మీ కళను కళనాగానే ఉండిపోతుంది. మీరు అనుకుంటారు మాజీ ఎమ్మెల్యే గారు, మీరు మదన్ మోహన్ అన్న గారు అభివృద్ధి ముంగట జీరో. మీరు కొన్ని మా సర్పంచ్లకు ఫోన్ చేసి భయపెడతారు, ఈ జీవో కాపీ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి. ఆ జీవో కాపీ ఎప్పుడు వచ్చిందంటే మరి మీ కాలంలో వచ్చినప్పుడు మీరు ఏపిచ్చేది ఉండే. ఆ 40% అడగకపోతే మరి ఆ రోజే పని అవుతుండే కదా. అంటే మీరు అడిగేపటికేదో పని కాలేదు, కానీ మేము పని చేయగలుగుతున్నాం. దయచేసి మీడియా మిత్రుల ద్వారా మేము టీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు సురేందర్ అన్న గారికి మేము ఒకటే చెప్తున్నాం. వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారు ఆయన మతి స్థిమితం కోల్పోయి నిన్న ఎల్లరెడ్డిలో వచ్చి రైతులను కలిసినాను అనుకుంటుండు. ఆయన ఏమంటున్నారు, రైతులు గారు ఏమంటున్నా వాళ్ళ నాయకులే వాళ్ళు ఏమంటారు ఆడిపోయి ఒక నాటకం లాగా జలాలపురం మాజీ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. ఏ ఊరు ఎవరు, నీకు ఊర్లో పేర్లే తెలివై, ఊర్లో పేర్లు తెలియదు ఏమంటారు. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు ఏ ఊరా అని చెప్పేసి. 10 సార్లు తెలియకపోతే నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అవుతావన్నా. మళ్ళా నిన్ను నమ్మే కాలం పోయింది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇట్లాంటివన్నీ మానేసుకుంటే మంచిది. లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు అన్నాం. 6 గ్యారెంటీలలో ఉచిత ప్రయాణం చేసినాం, కరెంటు ఉచితంగా ఇచ్చినాం, సిలిండర్కు 500 సబ్సిడీ ఇస్తున్నాం. ఈరోజు మేము అన్నట్టుగానే పింఛన్లు జూన్ 2వ తారీఖు నుంచి పింఛన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కొక్కటి ఇందిరా మిన్లు అన్న మీరు మళ్ళా కూడా మేము మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు గ్రామాలలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మా ప్రశాంత్ అన్న మన చెప్తున్నాడు, ఈ ఇందిరమ్మ ఇళ్ళది ప్రోగ్రాము ఏదైతే ఉందో తన 7వ వార్డులో తననే 4-5 సార్లు మా ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి వాళ్ళు తినడానికి తిండి లేనోళ్ళు కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటువంటి శక్తినిచ్చేటటువంటి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తన మాటలలో మేము కావాలంటే మీరు మీడియాలో చూడండి. మేము లాస్ట్ టైం కూడా చాలా వీడియోలు మేము డైలీ వీడియో రిలీజ్ చేస్తూ ఉంటాం. ఎక్కడెక్కడైతే ఉన్నారో మీరు చూడండి. అభివృద్ధి చేయకపోతే మీరు ఎమ్మెల్యే గారు తిట్టండి. అభివృద్ధి చేసే ఎమ్మెల్యేను మీరు తిరిగితే మంచిగా ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఎవరం కూడా ఒప్పుకోం. మేము ఏవైతే సంక్షేమ పథకాలు మేము అమలు పరుస్తున్నామో అవే మమ్మల్ని మళ్ళీ కూడా గెలిపిస్తాయి. మిమ్మల్ని బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మేము మిమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టినాం. మిమ్మల్ని శ్మశానానికి పంపించే టైం దగ్గరకు వచ్చింది. ప్రజలే పంపిస్తారు. మీరు తింపుడు కళ్ళం కాడున్నారు. ఇప్పుడు తింపుడు కళ్ళం అయిపోయింది. బరాబర్ మీకు బొంద పెట్టే టైం వచ్చింది. మీరు గలీజ్ మాటలు మాట్లాడి ఇట్లాంటివి చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా సహించలేదు, ఊరుకునేలేదు. ఒకవేళ ఇట్లాంటి మాటలు మాత్రం ఖబర్దార్, నువ్వెక్కడ వచ్చినా ఏమంటారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు నీకు బుద్ధి చెప్తారు. మీరు అన్నట్టు అట్లాంటి గలీజ్ మాటలు మాట్లాడితే బుద్ధి చెప్తారు. ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ మేము మళ్ళీ ఒకసారి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున అభివృద్ధి చేసే ఎమ్మెల్యేని మనం మెచ్చుకోవాలి. కానీ ఏమంటారు, ఇది అనవసరంగా ఇలా మాటలు వినకూడదు. వీళ్ళ మాటలు వింటే మనది ఎలాంటి ఇది ఉండదు. వీళ్ళ ఓన్లీ వీళ్ళకు ఇంకో 2 సంవత్సరాలు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. దానికోసం ఇదంతా నాటకం చేస్తున్నారు. అందరూ కూడా ప్రజలు కూడా గమనించాలి. వీళ్ళన్నీ ఏం చెప్పినా వీళ్ళ వినాలి. ఒక చెవి నుంచి వినాలి, ఒక చెవి నుంచి చూడాలి.